తను స్రవంతిని ఏదో చేయబోతుంది. డెఫినెట్ గా స్రవంతిని చంపబోతుంది. ఇప్పుడు నేను చచ్చిపోతానా? నువ్వు చూస్తూ ఉన్నావు. నా చావుకి నువ్వే కారణమని ప్రతి క్షణం గుర్తు చేసుకుంటూ బ్రతుకో. నేను చచ్చిపోయిన దృశ్యం నువ్వు చచ్చిపోయేదాకా నేను వదిలిపెట్టి వెళ్ళ వద్దు గాయత్రి, ప్లీజ్. పిచ్చిదానా, నేను చేస్తానా? నువ్వు బ్రతికుండగా నేను చేస్తానా? నిన్ను చంపుతాను. అందరూ దృష్టి నా మీదకి మళ్ళింది. నిన్ను చంపుతాను. ఏమైందిరా? ఏదో ఆలోచిస్తున్నావు. జయ, అటు చూడు. ఎటు? దట్ ఏంజెల్ ఇన్ వైట్. ఏంజెల్ ఇన్ వైటా? ఎక్కడా? ఆ అమ్మాయా? యా, ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ హర్. వెరీ ఆర్డినరీ. ఏముంది అమ్మాయిలో? ఏ, నా కళ్ళతో చూడరా బేవకూఫ్. వద్దులే, నాకు ఇంట్రెస్ట్ పుట్టుకొస్తుంది. అప్పుడు నాకు నీ కాళ్ళు వెరగొట్టాం అనిపిస్తుంది. అయ్యి బాబోయ్, మనసు బారేసుకున్నావా? లేదు, తీసుకెళ్ళిపోయింది. ఏ ఉండండి రా, వీడు పడ్డాడు. పడ్డాడా? మీరు వెళ్ళండి, మేము వస్తాం. వేసేస్తాను రాస్కెల్. ఏడ్చావు పద. ఏంటమ్మా రమ్మన్నావంట? అర్జెంట్ అన్నావంట? అది మంచి సంబంధం. పిల్లకి 18 ఏళ్లుంటాయి. సిటీలో చదువుకుంటుందట్రా. ఎవరా అమ్మాయి? శ్రవంతి. నాకు తమ్ముడు వరుస అవుతాడు, మధుకరని. అతగాడు కూతురు. శ్రవంతక్క, నిన్నే. నీకు పెళ్ళంటగా? పెళ్ళా? నాకా? అవును. అమ్మా నాన్న మాట్లాడుకుంటున్నారు. నీకు ఈ సమ్మర్లో పెళ్లి చేస్తారట. ఎందుకు? ఏమో, నాకొద్దు. వెళ్ళి చెప్పు మరి. పెళ్లి చేస్తున్నారా? అవును. నాకొద్దు నాన్న. నీ మాటలు ఒకటి చెప్తున్నాయి, చేతలు మరొకటి చెప్తున్నాయి. ఆ భార్గవ్ ఉన్నాడు, వాణ్ణి పెళ్లి చేసుకుని గుట్టుగా కాపురం చేసుకో. కనీసం మేమైనా తలెత్తుకుని తిరుగుతాం. శ్రీ మధుకర గారి పుత్రిక చిరంజీవి సౌభాగ్యవతి స్రవంతికి ఇబ్బంది పడుతుందిరా. బస్ స్టాప్ అంతా కార్పెట్స్ వేయాల్సిందరా. జోక్గా తీసుకురా. సారీ.
పోలికేది నాకు తట్టలేదు గాని అమ్మో ఈ లవ్ అనేది బబ్లు గమ్ము అంటుకున్నదంటే పోదు నమ్ము ముందు నుంచి అందరన్న మాటే గాని మళ్ళీ అంటున్నానే అమ్ము ఇది చెప్పకుండా వచ్చే తుమ్ము ప్రేమ నా పనివు నన్ను నమ్ము ఎదుగానే ఎదురు చూపి శ్రవంతి కాలేజ్కి వచ్చి 2 రోజులైంది. అయితే ఆ ప్రశ్న స్రవంతిని అడగాలి, మమ్మల్ని కాదు. సంతోషించలే పోరా. నిజంగానే సంతోషించు, అదిగో వస్తుంది లేడీ ఇన్ వైట్. రోజు ఈ కలరేనా? వేరే కలర్స్ లో డ్రెస్సెస్ లేవా? ఒకరోజు కలర్ వేస్తావు, 4 రోజులు వైట్ వేస్తావు. వైట్ లో చాలా బాగుంటావు. లుక్ లైక్ ఎన్ ఏంజెల్, బట్ స్టిల్ వేర్ అదర్ కలర్స్ టూ. ఓకే, బాయ్. బుద్ధుందా నీకు? ఇన్ని రోజులు నువ్వు కనిపించకపోతే నేనేమైపోవాలి? ఎందుకు రాలేదు? అరే అడుగుతుంటా జవాబు చెప్పే. ఆన్సర్ మీ. ఎందుకు రాలేదు? జ్వరం. సారీ, చాలా రఫ్గా మాట్లాడాను. నువ్వు కనిపించకపోయేసరికి పిచ్చెక్కిపోయింది, అందుకే అలా అన్నాను. నేను చెప్పింది అర్థమైందా? లుక్ ఎట్ మీ. అర్థం కాలేదు కదా? అవుతుంది. నేను కనిపించకుండా పోతాను చూడు, ఆ రోజు అర్థమవుతుంది నీకు నా ఫీలింగ్స్ ఏంటో. ఏంటి అల్లరి? నాదా అల్లరి? చూడు, టికెట్స్ ఇవ్వస్తే చూడనివ్వకుండా సతాయిస్తున్నాడు జేమ్స్. నువ్వు ఇంకోసారి డాడీని జేమ్స్ అని పేరు పెట్టి పిలిస్తే చిన్న పిల్లల్ని బెత్తంతో కొట్టినట్లు నిన్ను కొడతాను. ఏ ఎందుకు పిల్లకూడదు? జేమ్స్. జేమ్స్ నీకు నాన్న, నీకు నాకేంటి? అదే నీకేమవుతాడు అని. నీకు హస్బెండ్ అవుతాడు కదా. అయితే నువ్వేమన్నా హస్బెండ్ అని పిలుస్తున్నావా లేక భర్త అని పిలుస్తున్నావా? మిమ్మల్ని అనాలి అసలు. చిన్నప్పుడే చెప్పాను అలా పిలవటం నేర్పించకండి అని. ఇప్పుడు చూడండి ఎలా మాట్లాడుతోందో. షీఈ్ మై డాటర్. నువ్వు మాత్రం మీ అమ్మగారిని గాయత్రి అని పిలవాలనిపించి ఆ పేరు కూతురుకు పెట్టుకుని పిలవటం లేదు. దట్స్ ఇట్. ఇది అంతే. మిమ్మల్ని ఆగండి. అరే, ఆగండి, ఆగమంటుంటే. వరల్డ్ టికెట్స్. ఇక నన్ను చూడు. చీట్స్, దొంగలు. మీ ఇద్దరికి నాకంటే బలం ఎక్కువగా ఉంది. ఒకేసారి నా మీద పడి లాక్కున్నారు. రానా ముగ్గురం కలిసి చూద్దాం. ఓకే. రోమ్, ఆమ్స్టర్డామ్, లండన్. వావ్, గ్రేట్. మమ్మీ చూడు. థ్యాంక్ యూ జేమ్స్. థ్యాంక్స్ హేమా. యూ డిజర్వ్ ఏ హాలిడే. ఎప్పటి నుంచో అనుకుంటున్నాను ఈ ఇద్దరికి వరల్డ్ అంతా చూపించాలని. నేను టూర్స్ అంటూ బాగానే తిరుగుతాను, అందుకే మీ ఇద్దరికి చిన్న సర్ప్రైజ్.
చిన్న సర్ప్రైజా? మార్వెలస్, ఎక్సలెంట్. నేను అన్నయ్యకి ఫోన్ చేసి చెప్తాను. హలో అన్నయ్య, నేను అమ్మా హేమ, బాగున్నావు తల్లి? బాగున్నానన్నయ్య. హేమా, ఎప్పుడు వస్తున్నావు అమ్మా మా ఊరికి? ఇదిగో జేమ్స్ వరల్డ్ టూర్ ప్రోగ్రామ్ వేశారు. అదయ్యాక 1 month మీ దగ్గర క్యాంప్. ఏమిటి వరల్డ్ టూరా? వరల్డ్ టూరా? మమ్మీ మమ్మీ నాకు మాట్లాడతాను. మమ్మీ ప్లీజ్ మమ్మీ మమ్మీ ప్లీజ్ అన్నయ్య. ఏంటా గొడవ? ఎవరో ఒకరు మాట్లాడండి నాతో. వరల్డ్ టూర్ వెళ్తున్నారా? అవునన్నా. ఎన్ని రోజులు? అది నేను చెప్పం పో. చెప్పరట. వాళ్ళిద్దరూ నా మీద అలిగారు. టూర్ సంగతి తెలియగానే ముందు అన్నయ్యలకు ఫోన్ చేసుకోవాలి. మీరు తిరిగి వచ్చాక మీకు ఒక స్పెషల్ న్యూస్ చెప్తాను. అయితే నేను నీకు స్పెషల్ గా ఫోన్ చేస్తాను. అప్పుడు మనం ఇద్దరమే మాట్లాడుకోవాలి. అన్నయ్య నాకు ఇవ్వు. ఎవరు మీరు? ఏం కావాలి? నాకు నీ ప్రాణం కావాలి. ఏంటి తమాషాలా? కిసు లీడర్ గిరి చేస్తున్నావంట విన్నాం. ఇది నీకు వార్నింగ్. ఎలక్షన్లో నీ పేరుండద్దు. చెప్పినాక కూడా నీ పేరుందంటే నువ్వుండవు. మేడం, మీకు ఆ విషయం చెప్పాలి. పొద్దున కూడా మిస్ అయ్యారు. నేను పిలుస్తూనే ఉన్నా, ఆటో ఎక్కేసారు. మీకు ఆ విషయం చెప్పాలి మేడం. అందరూ ఇది అనుకుంటారు, రూమర్. నిజమా కాదో తెలియదు, బస్ అనుకుంటారు. అన్ననెవరో కొట్టిరట, హాస్పిటల్లో ఉన్నారంట. ఈ విషయం మీకు చెప్దామంటే పొద్దున మీరు వినలేదు. మేడం, ఇది రూమర్ కాదు, నిజమే. అరే ఏంట్రా ఇది? అరే ఏంట్రా ఇది? నీ కళని పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్ళు. ఆ చూపులనల్లా తొక్కుకు వెళ్ళకు దయలేదా అసలు? ఇంద్రా, నేను ఇప్పుడే వస్తాను. మెడిసిన్స్ తీసుకురావాలి. బ్యూటిఫుల్ సర్ప్రైజ్. కాఫీ షాప్ అతను చెప్పాడు హాస్పిటల్లో ఉన్నారని. ఇంతకాలం పట్టిందా నాతో మాట్లాడటానికి? హౌ ఆర్ యు? నేను చూశానుగా, ఐ మచ్ బెటర్. చాలా దెబ్బలు తగిలాయి. కనిపిస్తున్నంత గౌరవం కాదు. ఎనీవే, వీటి వల్ల నువ్వు వచ్చావుగా, ఇట్ వాజ్ వర్త్ ఇట్. ఇలా నాకు దెబ్బలు తగిలితేనే వస్తానంటే రోజు దెబ్బలు తింటాను. నేను వెళ్తాను. అప్పుడేనా? ఇంకాసేపు ఉండు ప్లీజ్. లేట్ అవుతుంది, ఇంట్లో వరి అవుతారు. ఓకే, థ్యాంక్ యూ. బై. పిలవండి. ఇంద్రనీల్ వర్మ, క్యాండిడేట్ ఫర్ ప్రెసిడెంట్ పోస్ట్. ఇంద్ర రాడు, నెక్స్ట్ టైం అనౌన్స్ చేయండి. రామచందర్. సైలెన్స్ ప్లీజ్. ఇంద్రనీల్ వర్మ. ఇంద్ర, ఏంటి ఇంత లేట్ అయింది? నీకోసమే వెయిట్ చేస్తున్నాం. దారిలో చిన్న పని పడిందిరా. 1 సెకండ్. కమ్. హాయ్. హాయ్. ఫ్రెండ్స్, స్రవంతి నా ఫ్రెండ్. వీళ్ళంతా నా క్లోజ్ ఫ్రెండ్స్. స్రవంతి, ఐ నో. నువ్వు రావని అందరూ డిసైడ్ అయిపోయారు. వాళ్ళు తెగరిచ్చిపోతున్నారు. ఇంద్ర పేరు అనౌన్స్ చేసేలోగా వస్తాడో రాడోనని తెగ టెన్షన్ పడిపోతున్నాం మేము. పదండి వెళ్దాం. పదండి. Come.
you my way. I'm your brother, yeah. You give me your clothes, that's what I'm called. We can go in the sky, push it on the cry. నమస్తే సార్. డియర్ ఫ్రెండ్స్, డాక్టర్స్ అడ్వైస్ ప్రకారం నేను బెడ్ రెస్ట్ తీసుకోవాలి, ఇంట్లో నుంచి కదలకూడదు. అయినా వచ్చాను. ఎందుకంటే నేను మీతో కొన్ని విషయాలు షేర్ చేసుకోవాలి. ఈ దెబ్బ చూస్తున్నారు కదా, ఇవి ఎలా వచ్చాయో కొంతమందికి తెలిసి ఉండొచ్చు, కొంతమందికి తెలియక ఉండొచ్చు. ఇప్పుడు చెప్తాను. దారిలో ఒకతను స్కూటర్ ఆగిపోయింది, సహాయం చేయండి అంటూ నన్ను ఆపాడు. కష్టంలో ఉన్న వాళ్ళకు సహాయం చేయడం నాకు అలవాటు, అందుకని ఆపాను. అది కుట్ర. నేను వెళ్లకుండా అతడు నా బైక్ మీద నుంచి కీ లాగేసుకున్నాడు. ఆ తర్వాత 10 మంది నన్ను చుట్టుకున్నారు. వాళ్ళ చేతుల్లో హాకీ స్టిక్స్. మొదటి దెబ్బ వెనుక నుంచి పడింది. వాళ్ళ మాటలు వినిపించాయి, ఎలక్షన్స్ జోలికి వెళ్లకు, ఇది వార్నింగ్ అని. ఒక రోజంతా నేను అన్కాన్షియస్ గా ఉన్నాను. ఇక్కడ మల్టిపుల్ ఫ్రాక్చర్స్, ఇక్కడ ఫ్రాక్చర్స్. ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే మీరు ఆలోచించాలని. వాళ్ళని ఎందుకు కొట్టారు? ఎలక్షన్స్ లో నిలబడకూడదు అని. ఎందుకు నిలబడకూడదని? నేను నిలబడితే ఖచ్చితంగా నేనే గెలుస్తాను అని. వాళ్ళు ఓడిపోతారని. అంటే వాళ్ళ మీద వాళ్ళ కాన్ఫిడెన్స్ లేదు, ఎదురు నిలిచి పోట్లాడే ధైర్యం లేదు. వాళ్ళ స్వార్థం కోసం ఎలాంటి అడ్డదారులు తొక్కడానికైనా వెనుకాడరు. ఒకవేళ వీళ్ళు లీడర్స్ అయితే మీ గురించి ఏం ఆలోచిస్తారు? మీకోసం ఏం చేస్తారు? ఈ రెండింటిలో దేన్ని మీరు ఎన్నుకుంటారో, ఎవరిని మీ లీడర్స్ చేసుకుంటారో మీ ఇష్టం. థ్యాంక్ యూ. ప్రెసిడెంట్ పోస్ట్ క్యాండిడేట్ రామచంద్ర. ఎంత పోస్ట్ నన్ను అనుచేయాలని చూస్తావో అంత రెట్టింపు పోస్ట్ నేను పైకొస్తాను. గుర్తుంచుకో. బాయ్. I'll give you my way. I'm your brother, yeah. You give me your clothes, that's what I'm called. We can go in the sky, push it on the cry. Yeah. నోర్మి ప్రెసిడెంట్ ఫర్ దిస్ ఇయర్ కె ఇంద్రనీల వర్మ. I'll give you my way. I'm your brother, yeah. You give me your clothes, that's what I'm called. We can go in the sky, push it on the cry. ఏంటిది? ఏంటో తెలీదా? ఇంత పెద్ద సిటీలో ఉంటున్నావు, పైగా బిఏ చదువుతున్నావు. నేను వెళ్ళాలి. ఏంటి సిగ్గా? ఆ? నిజమే? ఊపిరే పీల్చుకోనివ్వదు తెలుసా? రా, రవంతి, రవంతి. అరే ఏంట్రా ఇది? అరే ఏంట్రా ఇది? యా. అయ్య బాబోయ్, ఎవరి మీద ఎంత కోపం? హేమతయ్య, అమ్మయ్యా, మూడు మారింది. మీ ఫోన్ అని తెలిస్తే నా మూడు ముందు నుంచే బాగుండేది. హౌ ఆర్ యూ? పేషెంట్వి కదా, ఆ ప్రశ్న నిన్ను అడుగుదామని నేను ఇంటికి ఫోన్ చేశాను. నువ్వేమో ఆల్రెడీ తిరిగేస్తున్నావట. ఏంటంత తొందర? కొన్ని అర్జెంట్ పనులు ఉన్నాయి అత్తయ్య. అవి చేయకపోతే నాకు ప్రపంచమంతా ఆగిపోయినట్లుంటుంది. ఎలక్షన్ లో కంటెస్ట్ చేయకపోతే ప్రపంచమంతా ఆగిపోతుందా? టూ మచ్. ఇంతకీ గెలిచావట కదా, కంగ్రాట్స్. థ్యాంక్ యూ అత్తయ్య. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? లండన్ నుంచి. రేపు ఫ్రాన్స్ వెళ్తున్నాం. వావ్, గ్రేట్. అత్తయ్య, మీరు లాస్ట్ టైం కాల్ చేసినప్పుడు మీకు విషయం చెప్తానన్నాను కదా. నాకు ఫ్రెండ్ ఉంది, ఏ వెరీ స్పెషల్ పర్సన్. తన పేరు శ్రవంతి. మీరు ఒకసారి తనతో మాట్లాడండి. శ్రవంతి, హేమతయ్య. హలో. హాయ్ శ్రవంతి. మా ఇంద్ర స్పెషల్ అన్నాడు అంటే నువ్వు నిజంగానే స్పెషల్ అయ్యుంటావు. మీరు కూడా చాలా స్పెషల్ అని చెప్పాడు ఇంద్ర. అలాగా, థ్యాంక్ యూ. నువ్వు ఇంద్ర క్లాస్మేట్ వా? లేదు, డిగ్రీ ఫస్ట్ ఇయర్. వెరీ నైస్. నేను ఇండియా రాగానే హైదరాబాద్ వస్తాను, అప్పుడు కలుస్తాను. యా, ఐల్ బి వెయిటింగ్. మీ టూ. ఒకసారి ఇంద్రాకి ఇవ్వు శ్రవంతి. అలాగే. అత్తయ్య, ఏంటి విశేషం? ఏం లేదు.
ఏదో పనులు చేయకపోతే ప్రపంచం ఆగిపోతుందన్నావు. ఈ అమ్మాయిని కలవడం ఆ పనుల్లో ఒకటా? పనుల్లో ఒకటి కాదు, అదొక్కటే పని. అయితే నా ఫేవరెట్ మేనల్లుడు ప్రేమలో పడ్డాడన్నమాట. చాలా దారుణంగా. కంగ్రాట్స్. ఇక నిన్ను డిస్టర్బ్ చేయను గాని మళ్ళీ ఎప్పుడైనా ఫోన్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ కాలింగ్. అత్తయ్య, ఈ న్యూస్ మీకు మాత్రమే, ఇంకా ఇంట్లో తెలియదు. ఐఎమ్ హానర్డ్. బాయ్. బాయ్. షీ లైక్స్ యూ. నువ్వు తనకు నచ్చావు, నాకు తెలుసు. అమ్మా, వస్తున్నా. రండమ్మా, రండి రండి. కోడలా, రండి 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 రండి. కూర్చోండి కూర్చోండి. కూర్చోండి. అయితే నా తమ్ముడు రాలేదన్నమాట. ఆయనకి మీటింగ్స్ ఉన్నాయండి, అందుకే రాలేకపోయారు. నా కోడలు మాత్రం నేను కోరుకున్నట్టే ముచ్చటగా చీర కట్టుకొని వచ్చింది. ఇంకా అలా నుంచున్నారేమిటి? వెళ్ళండి రా, వెళ్ళి స్నానాలు చేయండి. హాయ్ శ్రవంతి. నేను వెళ్తున్నాను, బాయ్. ఆగు, నన్ను నీ ఫ్రెండ్స్ కి పరిచయం చేయవా? హలో. హాయ్. ఈయన భార్గవ. అవునా? వీళ్ళు నా ఫ్రెండ్స్ రేవతి, లత, మల్లిక. నేనెవరో మీకు అర్థమైందండి? ఈయన భార్గవ అని ఆపేస్తే ఎలా అర్థమవుతుందండి? నేను మీ ఫ్రెండ్ కి వుడ్ బి హస్బెండ్ ని. అయితే మీరు పర్మనెంటా? పర్మినెంటా అంటే? మేము భర్తలని పర్మనెంట్ అని, బాయ్ ఫ్రెండ్స్ ని టెంపరరీ అని అంటుంటాంలేండి. భలే ఉందే. పర్మనెంట్ అంటే భర్త, టెంపరీ అంటే బాయ్ ఫ్రెండ్. ఇంతకీ మీకు పర్మనెంట్లు గానీ టెంపరీలు గానీ ఉన్నారా? ఎందుకు లేరు? కొందరికైతే పర్మనెంట్లు, టెంపరీలు ఒకేసారి ఉన్నారు. తప్పకుండా మీరంతా మా పెళ్లికి రావాలి. డెఫినెట్ గా వస్తాం. బాయ్. బాయ్ బాయ్ భార్గవ గారు. బాయ్ డార్లింగ్. భలే ఏడిపించాం కదా. హాయ్. హే రాజు బేబీ. సారీ. నో ప్రాబ్లం. Many happy returns of the day. Thanks. One second. It's so beautiful. Hey, open it. Wow. Oh my God. It's very beautiful. కానీ ఇంత కాస్ట్లీ గిఫ్ట్ ఎందుకు ఇంద్రా? కాస్ట్ తో నీకేం పని? గిఫ్ట్ నచ్చిందా లేదా? చాలా చాలా నచ్చింది. ఇదేంటి కొత్తదా? ఇది గిఫ్ట్ అమ్మిచ్చింది. ఓ చాలా బాగుంది. సరే కుడి చేతికి వేస్తాను. వద్దు. అయ్యో ఎందుకు తీసా శ్రవంతి? అమ్మిచ్చింది కదా, ఉండనివ్వు. అరే పర్వాలేదు. నేను ఎప్పుడు తీయనింద్రా. థ్యాంక్ యూ. ఎక్కడికి వెళ్దాం? మూవీస్ ఆర్ లంచ్? నీ ఇష్టం. నువ్వు బర్త్డే బేబీ, నువ్వే చెప్పాలి. అయితే మనుషులు ఎవరూ లేని చోట కాసేపు ఒంటరిగా కూర్చుందాం ఇంద్రా. గండిపేట్. ఓకే. ఎస్. పద. అసలు అన్నిసార్లు ఎలా గెలుస్తావు? అర్థం కావట్లా. చీటింగ్ చేస్తుంది. హలో, ఆడరనమ్మ మద్దెల్లందట. నీకు ఆడడం రాకపోతే నేను చీట్ చేశానంటావా? ఇంకో గేమ్ ఆడదాం. ఈసారి నేనే గెలుస్తాను. ఖచ్చితంగా నేనే గెలుస్తాను.
అబ్బా ఆ జంట చూడు ఎంత బాగుందో. నీకు తెలుసా ఆ అమ్మాయి నా ఫ్రెండ్ కూతురు. బాయ్ ఫ్రెండ్ తో వచ్చినట్టుంది. బాయ్ ఫ్రెండ్ కాదు, కాబోయే భర్త. ఎంగేజ్మెంట్ కూడా అయిపోయింది. త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నారు. మరి పలకరించకుండా ఇలా ఆగిపోయావే? తనకి నేనంటే ఇష్టం లేదు. అదే ఇష్టం లేదంతే. కూతురు తన కాబోయే అల్లుడు ఎంత అన్యోన్యంగా ఉన్నారో నా ఫ్రెండ్కి చూపిస్తాను. ఏంటి శ్రవంతి? నాకు పెళ్లి సెటిల్ అయింది. జోక్ చేస్తున్నావా? స్టూపిడ్. జోక్ కాదు, నిజం. భార్గవ్ అనే అతనితో నా పెళ్లి నిశ్చయమైంది. ఎంగేజ్మెంట్ కూడా అయిపోయింది. కొద్ది నెలల్లో నా పెళ్లి. ఏంటి ఇదంతా? ఎప్పుడు జరిగింది? చెప్పు శ్రవంతి. నీ పెళ్ళి ఎప్పుడు సెటిల్ అయింది? ఎంగేజ్మెంట్ ఎప్పుడైంది? నిన్ను కలవక ముందే కొద్ది రోజుల ముందు. నన్ను కలవక ముందా? నాతో ఎందుకు చెప్పలేదు? నువ్వు నన్ను మోసం చేశావు. లేదు ఇంద్ర, నేను మోసం చేయలేదు. మరి ఎందుకు ఇన్ని రోజులు ఈ విషయం దాచావు? చెప్తే నువ్వు దూరం అయిపోతావని. దూరం అవడం ఏంటి? అసలు నీకు దగ్గర అయ్యేవాడే కాదు. అసలు నీకు ఇంకొకటి పెళ్లి అని తెలిస్తే నీ వెంట పడేవాడే కాదు. ఇంద్ర ప్లీజ్, ఇంకెప్పుడు నీ మొహం నాకు చూపించు. గో గో అవే. ఇంద్ర ఇంద్ర ప్లీజ్ స్టాప్. ఇది కలర్ వస్తున్నా కన్నా, అదంతా కన్నా. ఏం కలక్క? ఏంటి ఇంద్ర వెళ్ళొద్దు అంటున్నా? చెప్పు శంకర్. ఇద్దరు బయలుదేరారు సార్. ఇద్దరా? అవును సార్. ఆ ఫ్రెండ్ కూడా వెంటబోతుండు. సరే, నువ్వు వాళ్ళని ఫాలో చేస్తూ ఉండు. ఆపండి, ఆపండి. బండి పక్కన పెట్టండి. ఏంటి? సార్ మాట్లాడతారు, బండి దిగండి. ఎవరు మీరు? సార్, నా పేరు ఇంద్రనీల్ వర్మ. నా పేరు జై, లా కాలేజ్ స్టూడెంట్స్. ఎక్కడికి పోతున్నారు? వీళ్ళింటి నుండి మా ఇంటికి వెళ్తున్నాం. ఇల్లు ఎక్కడ? బంజారాయిల్స్. అయినా ఎందుకు అడుగుతున్నారు? లైసెన్స్? ఇది నా లైసెన్స్. మీ పాకెట్స్ చూపించండి. యాదగిరి, వీళ్ళ బైక్స్ బ్యాగ్స్ చెక్ చేయి. ఇదిగో నా ఐడెంటి కార్డు. ఇది నా ఇంటి కార్డు. ఎందుకు సార్? ఈ బండిలో పడే. సార్ మాట్లాడుకుంటే బండి ఎక్కండి. ఎందుకు సార్? ఎక్కండి. ఎందుకు సార్? ఎక్కిన తర్వాత మాట్లాడుకుందాం. ఎక్కండి. ఎస్ఐ స్వామి, ఇక్కడ పెద్ద క్రైమ్ జరిగింది. బస్ నాటకాలు అయినాయి. నడు. ఏంటిది? మాట్లాడకుండా నడమన్నానా? నడవరా? కాల్చి పారేస్తా. నిజంగా కాల్చి పారేస్తా. హలో, పని అయిపోయింది సార్. మోటార్ సైకిల్స్ 2 అక్కడికి తెచ్చేసాను. ఓకే ఓకే. హిమా,
మేల్కొనే ఉన్నా. నువ్వు చెప్పింది నిజమే. జరిగిన దాంట్లో నా తప్పు కూడా చాలా ఉంది. భవిష్యత్తులో నాకేం కావాలో బాగా ఆలోచించుకోమన్నావుగా, ఆలోచించుకున్నాను. నాకు ఇంద్ర కావాలి. షూరా? అవును. ఏ డౌట్ ఎందుకు? అతను పొడుగు కదా, అయితే పొడుగ్గా ఉన్న వాళ్ళకి రక్త ప్రసరణ తలదాకా అందదట. అందుకని వాళ్ళు కొంచెం డల్ గా ఉంటారంట. మరి ఇంద్ర అంత తెలివిగా ఎలా మాట్లాడగలరంట? అయ్యో 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 అక్క. ఒక్క నిమిషం సార్, 1 minute. ఇదంతా ఏంటో మాకు అర్థం కావట్లేదు. ఏదో క్రైమ్ అన్నారు, సస్పెక్ట్ ని రౌండప్ చేసి క్వశ్చన్ చిక్స్ పంపుతా ఉన్నారు. ఏంటా క్రైమ్? కోటా అన్నది విన్నావా? లా స్టూడెంట్ కదా, కోటాలో బుక్ అయిన వాడికి ఏం హక్కులు ఉంటాయి? చివరికి బెయిల్ కూడా ఉండదు. పోటానా? అంటే మీ పోటా కింద బుక్ అయ్యావా? అంటే మీ టెర్రరిస్టులువా? వాట్ ఇస్ దిస్ నాన్సెన్స్? మీ కింద పిచ్చి పట్టిందా? నోరు దగ్గర పెట్టుకో, లేకపోతే బుల్లెట్లు తినాల్సి వస్తుంది. ఇంద్రా, ఇంద్రా, ఐఎమ్ హియర్. ఆర్ యు ఓకే? యా, నువ్వు? బానే ఉన్నాను. సుమ ఇటు వెళ్ళినట్టుంది. విన్నాను రా. ఇద్దరు వెళ్ళిపోయారా? ఏమో. యాదగిరి, యాదగిరి, వింటున్నావా యాదగిరి? మేము టెర్రరిస్టులం కాదని నీకు కూడా తెలుసు కదా యాదగిరి. మరి మమ్మల్ని ఇలా చేయడం అన్యాయం, ఘోరం కాదా? అర్థం చేసుకో. మమ్మల్ని విడిచిపెట్టి యాదగిరి. ఆ ఎస్ఐ వచ్చేలోపు మమ్మల్ని పోనివు ప్లీజ్ యాదగిరి, అర్థం చేసుకో. పగలగాడువా? మిమ్మల్ని పోనిస్తే వాడు నన్ను బతికినిస్తాడా? నీకేం కాకుండా మేము చూసుకుంటాం. మేము ప్రొటెక్ట్ చేస్తాం నిన్ను. కనీసం ఏం చెబుతున్నారో చెప్పు. అంతకన్నా సహాయం ఏం చేయనక్కర్లేదు. జస్ట్ ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వు చాలు. మమ్మల్ని ఏం చెబుతున్నారు? ఎన్కౌంటర్. బయటకు రారా. సార్ ఎక్కడ తీసుకెళ్తున్నారు సార్? సార్ సార్ ఏంటి సార్, మమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్తున్నారు సార్? చెప్పండి సార్. ఇక వెళ్ళండి. వెళ్ళమంటే అలాగే చూస్తున్నారు. మిమ్మల్ని వదిలేస్తున్నాను. యు ఆర్ ఫ్రీ. ఇక వెళ్ళండి. కావాల్సింది మీరు కాదు, వేరే ఎవరో. మిమ్మల్ని వదిలేయమని మాకు పైనుంచి ఆర్డర్స్ వచ్చాయి. ఇంటికి వెళ్ళిపోండి. మీరు మమ్మల్ని ఎక్కడ అరెస్ట్ చేశారో అక్కడే డ్రాప్ చేయండి. ఏంట్రా యాసాలేస్తున్నావా? కాల్చి పారేస్తాను నా కొడక. మేము 4 అడుగులు అటు వేయగలనే నువ్వు చేయబోయే పని అదేగా. మమ్మల్ని కాల్చి పారేస్తావు, ఎన్కౌంటర్ అంటావు. మాకు తెలియదు అనుకున్నావా? నో, మేము వెళ్ళాం. కావాలంటే పాయింట్ బ్లాంక్ రేంజ్ లో కాల్చుకో. యాదగిరి రైఫిల్ తీ. మీ బుల్లెట్ మీకే తగ్గింది. పోరా పనికి మాలిన నా కొడక. ఆల్ ది బెస్ట్ అక్క. థ్యాంక్ యూ. ఇంద్ర ఏమన్నాడో సాయంత్రం నాకు కూడా చెప్పక్క. అబ్బా ఏం ఎక్స్ప్రెషన్స్. తెలుగు లిటరేచర్ లో పరీక్షలట. నాకే చెప్తారా మీరు? నీకెలా తెలుసు? నన్ను స్టూపిడ్ అనుకుంటున్నారా లేక చెడ్డాను అనుకుంటున్నారా? రాత్రంతా ఇద్దరు ఒకటే గోల. ముందు నువ్వు ఏడవడం, నువ్వు ఓదార్చడం, తర్వాత నువ్వు తిట్టడం, నువ్వు ఏడవటం. అంతా చూశాను నేను. రేపు ఇంద్రతో అంతా చెప్పేస్తాను హిమా అన్నావుగా, నాకంతా అర్థమైపోయిందిలే. నువ్వు చాలా స్మార్ట్ కానీ ప్లీజ్ నేను ఇంద్ర అమ్మా నాన్నలతో మాట్లాడేదాకా ఈ విషయం నువ్వెక్కడ అనకు సుమా. ప్లీజ్, ముఖ్యంగా అమ్మా నాన్నలతో. ఓకే? ఒట్టు.
హాయ్ శ్రవంతి. ఇంద్ర ఏడి? ఇంద్ర ఇంకా రాలేదు. ఆ రామచందర్ చూడు ఏదో చెత్త మాట్లాడుతున్నాడు. రాత్రి నుంచి ఇంద్ర జయ మిస్సింగ్ అట. పోలీస్ కంప్లైంట్ ఇచ్చారట. ఇడియట్, ఏదేదో వాగుతున్నాడు. ఇంద్రరాణి, ఇతని సంగతి ఒకసారి చూడమని చెప్పాలి. ఇంతకీ ఇంద్ర ఎందుకు రాలేదు కళ్యాణ్? రామచంద్ర చెప్పింది నిజమే శ్రవంతి. ఇంద్ర జయ రాత్రి నుంచి మిస్సింగ్. ఇందాక ఇంద్రా ఫాదర్ జయా ఫాదర్ ప్రిన్సిపాల్ ని కలిసి కమిషనర్ తో మాట్లాడొచ్చారు. నువ్వు వర్రీ అవ్వకు శ్రవంతి. నాకు ఏ ఇన్ఫర్మేషన్ తెలిసినా నీకు చెప్తాను. నువ్వు అమ్మి అమ్మి అంటాంటే నీ పెళ్ళాన్నైపోయినట్టుంది రా సామి, నా సామి. హలో సార్, నేను స్వామిని. చెప్పు స్వామి, పని అయిపోయిందా? అంతా కరెక్ట్ గా అనుకున్నట్టే జరిగింది సార్. కానీ ఏమిటి? వాళ్ళు తప్పించుకున్నారు సార్. ఏంటి? ఇంద్ర అనే వాడికి బుల్లెట్ తగిలింది సార్. కానిస్టేబుల్ వాడిని చేసి కూడా చేశాడు. కానీ వాళ్ళు తప్పించుకున్నారు సార్. నా కాలికి దెబ్బ తగిలింది కాబట్టి నేను చేయలేకపోయాను సార్. యాక్చువల్లీ నా తప్పేం లేదు సార్. ఇడియట్! మీరేం వరీ కావచ్చు సార్. ఈ అడవి నుంచి వాళ్ళు తప్పించుకోలేరు. ఎలాగైనా వాళ్ళని పట్టుకుని పని పూర్తి చేస్తాను సార్. ఇప్పుడు నేను చెప్పేది జాగ్రత్తగా విను సార్. వాళ్ళు చేస్తే అంతా పర్ఫెక్ట్ గా ఉండేది. లేకపోయినా పర్వాలేదు. నువ్వు మన పాత ప్లాన్ ప్రకారమే ఆ కానిస్టేబుల్ గాన్ని లేపేసి సార్, ఆ తర్వాత అఫీషియల్స్ ని కాంటాక్ట్ చెయ్యి. ఇక్కడేదో తీవ్రవాదుల యాక్టివిటీ జరుగుతున్నట్టు ఇన్ఫర్మేషన్ వస్తే కానిస్టేబుల్ తో కలిసి చెక్ చేయడానికి నువ్వు బయలుదేరావు. తీరా ఇక్కడికి వచ్చి చూస్తే ఇక్కడ టాప్ లెవెల్ మీటింగ్ జరుగుతోంది. వాళ్ళు కాల్పులు జరిపారు. అందులో కానిస్టేబుల్ చనిపోయాడు. నీకు గాయమైంది. ఆ కాల్పుల్లో తీవ్రవాదుల్లో ఒకటి గాయమైంది. ఈ ఇన్ఫర్మేషన్ నువ్వు వెంటనే అఫీషియల్స్ కి అందజెయ్యి. ప్రెస్ కూడా ఇవ్వు. వాళ్ళు వచ్చాక అక్కడున్న డాక్యుమెంట్స్, మిగతా వస్తువులన్నీ చూపించు. ఇదంతా వెంటనే జరిగిపోవాలి స్వామి. వాళ్ళ కథ కన్నా ముందు మన కథ వెళ్ళిపోవాలి. అలాగే సార్. యాదగిరి, ఎన్కౌంటర్ చేసినట్టు ఉండాలి కదా, నువ్వు కూడా కాల్చు. అరే ఏంట్రా ఇది? అరే ఏంట్రా ఇది? అరే ఏంట్రా ఇది? అన్నా 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 ఏంటి? ఫోన్ చేయాలి. ఫోన్ అన్నా. ఎక్కడికి? హైదరాబాద్కి చేయాలన్నా. సరే రండి. హలో 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 డాడీ, నేను. హలో హలో కానిస్టేబుల్, నాకేం వినిపించట్లేదు. మీరు మాట్లాడండి. హలో, ఎవరు? హలో కళ్యాణ్, నేనురా. జయ, నువ్వేనా? అవునరా. ఒరే, ఎక్కడున్నారా మీరు? ఆర్ యు ఓకే? పోలీసు వాళ్ళేంట్రా మీ గురించి ఏదేదో అంటున్నారు? మీరు తీవ్రవాదట, కానిస్టేబుల్ ని కాల్చి చంపారట. మీ ఇళ్లలో పోలీసులు ఉన్నారా? అదేది నిజం కాదు కళ్యాణ్. నాకు తెలుసురా, ఇదంతా కట్టు కదా, ఏదో కుట్ర. ముందు మా నాన్నని అంకుల్ని కాంటాక్ట్ చేయి. మేము జహీరాబాద్ దగ్గర ఉన్న నర్సీపేటలో ఉన్నాం. మమ్మల్ని తీసుకెళ్లే ఏర్పాటు ఏదైనా చేయరా. వీలైతే ఒక డాక్టర్ని కూడా పంపించు. ఇక్కడ మా పరిస్థితి ఏం బాగోలేదురా. రే, నాకు చాలా భయంగా ఉందిరా. కళ్యాణ్, దిస్ ఇస్ అర్జెంట్ రా. ష్యూర్ రా, నేను వెంటనే వెళ్తాను. థ్యాంక్స్ రా. నేను నీకు డబ్బులు ఇచ్చినట్టున్నాను. అలా అంటావేంట్రా? యు ఆర్ మై ఫ్రెండ్స్. బాయ్ రా. నేను నర్సీపేట దగ్గర రోడ్డు మీద వెయిట్ చేస్తుంటాను. బాయ్ రా. రే, ఇంకేం కాదురా మనకి. లేరా ఇంద్రా, ప్లీజ్ రా. రే ఇంద్రా. కళ్యాణ్ అంకుల్, జయ ఫోన్ చేశాడు. వాళ్ళు జహీరాబాద్ దగ్గర నర్సంపేట అనే ఊళ్ళో ఉన్నారు. వాళ్ళని తీసుకొచ్చి ఏర్పాట్లు. నీ వెళ్ళి తీసుకురానా?
ఇక్కడికి తీసుకొస్తే వాళ్ళకి డేంజర్. వెంటనే వాళ్ళని అరెస్ట్ చేసేస్తారు. ఇదంతా తప్పని మనం ప్రూవ్ చేసే వరకు వాళ్ళు జైల్లో మగ్గాల్సి ఉంటుంది. అసలు ప్రూఫ్లు ఉన్నాయో లేవో. వద్దు కళ్యాణ్, ఇక్కడికి తీసుకురావద్దు. మరి కళ్యాణ్, ఇంద్రని జైని మా చెల్లెలు హేమా వాళ్ళ ఇంటికి వెళ్ళమని చెప్పు. ఇందులో అడ్రస్ ఉంది. ఇదిగో డబ్బు. ఎలాగైనా వాళ్ళు కలకత్తా చేరేలా చూడు. ఓకే అంకుల్. ఇదిరా అసలు జరిగింది. ఇద్దరం చనిపోవాల్సిందే. ఏదో మా లక్కు బాగుండి బ్రతికిపోయాం. ఇదంతా ఎవరో పెద్దవాళ్ళు చేయిస్తున్నారని ఆ కానిస్టేబుల్ క్లియర్గా చెప్పాడ్రా. ఆ ఎస్ఐ గడికి మొత్తం తెలిసుంటుంది. అవునరా, వాడే అంతా చేసింది. చేయించింది మాత్రం ఆ రామచంద్రని మా అందరూ అనుమానం. కానీ ప్రూవ్ చేయటం ఎలారా? ఆలోచిద్దాంలే. కళ్యాణ్ ఈజ్ ఓకే నవ్, కానీ హాస్పిటల్కి ఎంత తొందరగా తీసుకెళ్తే అంత మంచిది. ఓకేరా. రే, అంకుల్ డబ్బులు ఇచ్చారు. థ్యాంక్ యూ రా. అడ్రస్ కూడా ఇచ్చారు. నేను ఇక్కడి నుంచి వెనక్కి వెళ్ళిపోతాను. అన్నయ్య జాగ్రత్తగా ఓకే. తీసుకెళ్ళు. ఓకేరా. రే, ఉంటానా? బాయ్. ఓకే బాయ్. అన్నయ్య జాగ్రత్త. అబ్బా లే అక్క, ఇది చూడు చూడు. హైదరాబాద్ పేలుల వెనుక హస్తం లా కాలేజ్ స్టూడెంట్లు ఇంద్రనీల్ వర్మ, జైపాల్. దగ్గర జరిగిన ఎన్కౌంటర్ లో తీవ్రవాదులు ఇంద్రనీల్, జైపాల్ పోలీసుల మీద కాల్పులు జరిపి పారిపోయారు. థ్యాంక్ యూ బాబాయ్, థ్యాంక్ యూ. ఇందిరా నాతోనేనా? ఇందిరా బచ్చా. భవిష్యత్తులో చేయనున్న బ్లాస్ట్ల బ్లూ ప్రింట్స్ కూడా ఎన్కౌంటర్ జరిగిన చోట లభించాయి. అరే వచ్చేసారా? ఏమిటి ఎయిర్పోర్ట్ నుంచి డైరెక్ట్ ఇటే వచ్చేసినట్టున్నారు? వేగా మీటింగ్ మధ్యలో ఫోన్ చేసి మీకేదో సర్ప్రైజ్ ఉంది, త్వరగా వచ్చేయండి అన్నావు. ఓహో, సర్ప్రైజ్ లాక్కొచ్చిందా మిమ్మల్ని? నేను కదా. నువ్వు చూపించబోయే సర్ప్రైజ్ రెండు. ఒక్క నిమిషం. ఇది నా గిఫ్ట్. మీ గిఫ్ట్ కంటే నా గిఫ్టే బాగుంటుంది. ఇది రేర్ గిఫ్ట్. అరే ఏంట్రా ఇది? అరే ఏంట్రా ఇది? మాటి మాటికి నీ కూతురు అంటారేంటి? నిజానికి తను మీ కూతురు. ఆ బుద్ధులన్నీ మీవి, జెనెటిక్ గా వచ్చాయి. పుష్ప, అరుస్తారెందుకు? పెళ్ళయ్యాక కూడా మీరు తిరుగుతున్నారుగా, అందుకే నిశ్చితార్థం అయ్యాక కూడా తను తిరుగుతుంది. అయినా ఇలా ఒకరినొకరు అనుకోవటం కాదు, ఏం చేయాలన్నది ఆలోచించాలి. ఏమైనా ఈ పెళ్లి మాత్రం ఆగటానికి వీల్లేదంతే. వీడెవడో కనుక్కోవాలి. హలో. అంత అబద్ధం. నేను నమ్మను, ఒక్క మాట కూడా నమ్మను. ఇట్స్ ఆల్ నాన్సెన్స్. అవును శ్రవంతి, చాలా ఘోరంగా ఉంది ఇదంతా. ఇప్పుడు వాళ్ళ సంగతి ఏమైనా తెలిసిందా? ఎక్కడున్నారో, ఎలా ఉన్నారో? శ్రవంతి, ఇంద్ర సేఫ్ గా ఉన్నాడు. నీకెలా తెలుసు? ఏమీ అడకు, తెలుసు అంతే. ఎక్కడున్నారు? చెప్పలేను. ప్లీజ్ ప్లీజ్ కళ్యాణ్ చెప్పు, ఎక్కడున్నారు? చెప్పను. ఇంకేమీ అడక్కు. నాకు ఫోన్లు కూడా చేయకు, కలవాలని ప్రయత్నించుకో. అది ఇంద్రకు డేంజర్. ఏదైనా ఉంటే నేనే కాల్ చేస్తాను. నాకు ఇక ఫోన్ కూడా చేయకు. రిమెంబర్, నో మోర్ ఫోన్ కాల్స్. ఓకే? కళ్యాణ్ హీ సేఫ్. ఏంటి నాన్న? ఈ రోజు మీ అమ్మ ఆఫీస్కి వెళ్ళటం లేదు, ఒంట్లో బాగుండలేదట. నానమ్మ గారు కూడా లేరు కదా, నేను బిజీగా ఉన్నాను. ఓ పని చేయి, మీ అమ్మకు తోడుగా ఇంట్లోనే ఉండు, కాలేజీకి వెళ్ళకు. అలాగే. అంటవా అమ్మవా, అంటవా అమ్మవా.
2 వారాల తర్వాత నుంచి మొదలయ్యి మరో 10 ఏళ్ల దాకా స్రవంతికి వివాహయోగం లేదట. ఆ? అవును భార్గవ, చేస్తే 2 వారాల లోపల చేయాలట, లేదంటే 10 ఏళ్ల దాకా చేయకూడదట. ఏం చేయాలో నాకేం పాలుపోవడం లేదు. ఇలా ఈయనొక్కడే చెబుతున్నాడు, ఇంకెవరూ చెప్పలేదు. ఇలాంటివి నమ్మొద్దు అంటే మీ అత్తయ్య వినడం లేదు. అంటే పెళ్లి 2 వారాల్లో పెట్టుకోవాలంటున్నారా? అవును. ఆ మొక్క అంత భారంగా చెప్తారండి మావయ్య. ఎంత తొందరగా చేసుకోమంటే అంత సంతోషం. రేపే చేసుకో భార్గవ అంటే కూడా నేను రెడీ. 2 వారాల్లో పెళ్ళంటే మాట్లా. కాకపోతే 10 సంవత్సరాలు ఆగాలంటున్నారు కదా, దానికన్నా ఇదేనా ఏం కదా మామయ్య. మీ అమ్మ ఒప్పుకోవాలి కదా. ఇంత త్వరగా అంటే ఆవిడ ఏమంటుందో. అమ్మను ఒప్పించే బాధ్యత నాది. నేనేం చెప్పినా అమ్మ కాదందు. అయితే వెంటనే పెళ్లి పెట్టేసుకుందాం అంటావా? నిస్సందేహంగా. సరే, అయితే నువ్వు వెంటనే మీ ఊరు వెళ్ళి మీ అమ్మను ఒప్పించు. పెళ్లి మీ అమ్మ కోరినట్టే మీ ఊర్లోనే జరిపిద్దాం. అప్పుడు ఆవిడ కూడా సంతోషిస్తుంది. ఖర్చు మొత్తం నాది. 10వ తారీఖునే మీ పెళ్లి. అలాగే మామయ్య. నేను డాక్టర్తో మాట్లాడాను. పని ప్రెషర్ ఎక్కువైనందుకు నా ఆరోగ్యం బాగా దెబ్బతిందట. కొద్ది రోజులు ప్రశాంతంగా ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళి నన్ను టోటల్గా రెస్ట్ తీసుకోమన్నారు. నేను అమ్మమ్మ వాళ్ళ ఊరెళ్దాం అనుకుంటున్నాను. వెళ్ళమ్మా, హిమని సుమని నేను చూసుకుంటాను. నువ్వు అస్సలు వరీ కాకు. నువ్వు వాళ్ళని చూసుకోవడం కాదు, నువ్వు నాతో రావాలి. నేనా? అవును. అక్కడ మీ మామయ్య కూడా లేరు. హిమ సుమ పెద్దవాళ్ళయ్యారు. వాళ్ళ సంగతులు వాళ్ళు చూసుకోగలరు. నువ్వు నాతో రావాలి. అయితే ప్యాక్ చేసుకో. రేపు ఎర్లీ మార్నింగ్ మనం వెళ్ళిపోవాలి. జయా, స్రవంతిని చూడాలనుందా? నీకా తెలుసు? ఫ్రెండ్ని కదా. అయినా రాత్రంతా స్రవంతిని ఒకటే కలవరించావురా. మీ హేమతయ్య కూడా వింది. నిజమా? నిజంరా. ఓ గాడ్, ఏమనుకుందరా? స్పృహలో లేనప్పుడు కూడా తన గురించి కలవరిస్తున్నావంటే తానంటే నీకెంత ప్రేమ ఉంది. నిజం జయ, ఐ లవ్ హర్ సో మచ్. కనీసం ఒక్కసారి తనతో మాట్లాడగలిగితే బాగుండేదిరా. ఒకసారి ఫోన్ చేసి నేను సేఫ్గా ఉన్నాను, నువ్వు వరి అవ్వద్దు అని చెప్తే. వద్దు, నువ్వు రిస్క్ లో పడ్డమే కాకుండా తను కూడా రిస్క్ లో పెట్టిన వాడు అవుతావు. నీ ఫ్రెండ్ అని తెలిసి తన మీద కూడా పోలీసులు నిఘా ఉంచారేమో. మనకేం తెలుసు? కొంతకాలం ఆగుదాం. అది కాదురా, మనం ఎక్కడున్నామో ఎలా ఉన్నామో తెలియక ఎంత వరి అవుతుందో. అసలే పేపర్లో ఏవో రిపోర్ట్స్ వచ్చాయట. మనం సేఫ్ గా ఉన్నామని కళ్యాణ్ చెప్పే ఉంటాడురా. డోంట్ వరీ. అదిగో బ్యాగ్, సెల్ కూడా. ఈ ఫోటో ఏంటి? ఇది అమ్మ వాళ్ళ దగ్గరికి ఎలా వచ్చింది? అంటే శ్రవంతిక గురించి అమ్మ వాళ్ళకంతా తెలిసిపోయిందా? శ్రవంతి వెట్స్ భార్గవ్ ఆన్ 10th. ఈ 10వ తారీఖు శ్రవంతిక పిల్ల. అమ్మ వాళ్ళకంతా తెలిసిపోయింది. అందుకే అర్జెంటుగా పెళ్లి పెట్టుకున్నారు. అందుకే అక్కను కూడా పంపించేసినట్లున్నారు. అక్కకి ఇదంతా తెలీదు. మై గాడ్, ఇప్పుడు ఎలా? చెప్పు అక్క. అమ్మ వాళ్ళకి నీ గురించి అంతా తెలిసిపోయింది. నీ పెళ్లి ఈ 10th భార్గవ్ బావ. ఎలా తెలుసు? నీ పెళ్లి కార్డ్స్ ఇక్కడ ఉన్నాయక్క. ఇంద్ర నీకు ఇచ్చిన ఫోన్, తన గురించి న్యూస్ క్లిప్పింగ్, నువ్వు ఇంద్ర కలిసి దిగిన ఫోటో అన్నీ ఉన్నాయి. ఎలా? ఏమో. పైగా పోలీసులు పొద్దున్న నీ గురించి ఇంటికొచ్చారు. ఎక్కువసేపు మాట్లాడితే అమ్మకు డౌట్ వస్తుంది. ఉంటానక్క. బాయ్, టేక్ కేర్. బాయ్. శ్రవంతి, ఏమైంది? ఎలా ఉన్నావు? శ్రవంతి,
శ్రవంతి శ్రవంతి నీకెవరా పిచ్చెక్కిందా? ఎందుకలా తలుపులేసుకున్నావు? నా పెళ్లి 10th నా? అవును. నాకు చెప్పలేదే. చెప్పలేదనే కదా నీ బాధ? సరే, ఇప్పుడు చెప్తున్నాను విను. ఈ 10వ తారీఖున నీ పెళ్లి. చాలా? ఏంటి ఊహు? నాకీ పెళ్ళొద్దు. హలో, స్రవంతికి పెళ్లి విషయం తెలిసిపోయింది. ఈ పెళ్లి చేసుకోదట, వాణ్ణి ప్రేమిస్తుందట. ఏం కాలేజీకి వెళ్ళక్కర్లేదు, లోపలికి వెళ్ళి సూట్ కేసులో బట్టలు సర్దుకోండి. అదే మీ అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళ్తున్నాం. ఊరికా? ఊరికే డిస్కషన్ పెట్టక కదల. కమిషనరే మిమ్మల్ని సపోర్ట్ చేస్తున్నాడంటే అంతకంటే ఏం కావాలి? త్వరలోనే మీ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. లేదు మావయ్య, ఈ ఎంక్వైరీ వల్ల నిజం బయటపడొచ్చు, ఏమి జరగను పోవచ్చు. జరుగుతుంది బావా, డెఫినెట్ గా నిజం బయటపడుతుంది. థ్యాంక్ యూ. అలా అన్నందుకే కాదు, ఇంతకు ముందు నాకు ఒక పెద్ద క్లాస్ తీసుకున్నావే అందుకు. ఈ క్లాస్ పీకిందా? అవును ప్రియా, ప్లీజ్ ప్లీజ్ చెప్పొద్దు ప్లీజ్. ఏదో ఒకటి చెయ్యి, ఇట్లా ఏడుస్తూ కూర్చోకని చెడమాడ తిట్టేసింది. ఏయ్, నేనేం తిట్టలేదు, చెప్పానంతే. జీవితం విలువ గురించి, అర్థం గురించి చాలా చాలా చెప్పింది. ఎంత మెచ్యూర్ గా మాట్లాడిందో తెలుసా? నేను నమ్మను. ఈ కోతదంతా చెప్పిందంటే నేను చస్తే నమ్మను. లేదా ప్రియా, కోతిలా కనిపిస్తుందో కానీ తెలివైందే పాపం. నేను కోతిలా కనిపిస్తానా? జోక్స్ ఏ పార్ట్. నువ్వు తీసుకున్న క్లాస్ నాకు చాలా ఉపయోగపడింది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓ బావా, నన్ను ఎంబ్రాస్ చేస్తున్నావు. నేను ఎవరో ఎక్స్క్యూజ్ మీ. ఎక్కడికి వెళ్ళిపోయావై? ఇంద్రతో మాట్లాడుతున్నాను. అయితే క్షమించానులే. ఏమా, ఆ రోజు నేను నిద్ర లేపి కలలు నిజమవుతాయా అని అడిగాను, గుర్తుందా? అలా అడిగారా? అవును. ఇంతకీ ఏంటి అందమైన కళ? ఇందిరాగాయత్రుల పెళ్లి. ఇందిరాగాయత్రుల పెళ్లి అన్నాడు. కాబట్టి మనం త్వరగా ఈ పెళ్లి విషయం ఆలోచిస్తే మంచిది. లేదు, మీరు పొరబడుతున్నారు. గాయత్రికి ఇంద్ర మీద అలాంటి ఇష్టమేం లేదు. అందరితో ఉన్నట్లే స్నేహంగా ఉంది, అంతే. నేను పొరబడే సమస్య లేదు. నా కూతురు గురించి నాకు తెలిసినంత బాగా ఇంకెవరికి తెలీదు. ఆఖరికి నీకు కూడా తెలీదు. గాయత్రి ఖచ్చితంగా ఇంద్రని ఇష్టపడుతోంది. షీ లవ్స్ హిమ్. డియర్ ఫ్రెండ్స్, నేను ఇంద్రని మాట్లాడుతున్నా. నేను జయ టెర్రరిస్టుల మాట. ఈ ప్రపంచమంతా మాట నమ్ముతుంది, కానీ మీకు తెలుసు, నన్ను జైని ఈ 4 ఏళ్లుగా చాలా క్లోజ్ గా చూస్తున్నారు. మేము టెర్రరిస్టులమా? బాంబ్ బ్లాస్ట్లు, హత్యాకాండలు మేము చేయగలమా? అసలు జరిగింది ఏమిటో ఇప్పుడు నేను మీకు చెప్తున్నాను. ఇది జరిగింది. పకడ్బందీగా మమ్మల్ని అందులో ఇరికించారు. మా జీవితాలతో చదరంగం ఆడారు. నేను ఇంద్రని కంప్లీట్ గా సపోర్ట్ చేస్తున్నాను. నేను కూడా ఇంద్రని సపోర్ట్ చేస్తున్నాను. మొత్తం కాలేజ్ కదలాలి. ప్రిన్సిపల్ తో కూడా మాట్లాడి అందరం కలిసి వెళ్దాం. అప్పుడు రిజల్ట్ ఇంకా బాగుంటుంది. ఓకే, మనందరం మిగతా స్టూడెంట్స్ తో మాట్లాడదాం. రేపు కమిషనర్ దగ్గరికి వెళ్దాం. ఓకే, డన్. నేను చక్రవాకం. కానీ సాయం చేయాలనుకున్నా నేనేం చేయలేని పరిస్థితి. అరే ఏంట్రీ ఇది? పెళ్ళొద్దన్నావంట. నా సంతోషం మీకు ముఖ్యం కదా నాన్న? ఏంటి సంతోషం? ఆ వ్యధవని పెళ్లి చేసుకోవటం నీ సంతోషమా? వాడు జైల్లో కటకటాలు లెక్క పెడుతుంటే నువ్వు జైలు బయట నిలబడి మీరాబాయిలాగా భజన చేస్తావా? ఈ పెళ్లి మాత్రం ఆగదు. ప్లీజ్ హెల్ప్ మీ. నేను ఇక్కడ మాత్రం ఉండలేను. సింధు అక్క దగ్గరికి వెళ్ళు. సింధు దగ్గరకా? అవును, అడ్రస్ తీసుకున్నాక వెళ్ళిపో. నువ్వు అక్కడ ఉన్నావు అని ఎవరు గెస్ట్ చేయలేరు. కొంతకాలం అక్కడే ఉండి ఇంద్ర ఎక్కడున్నాడో కనుక్కో.
జేమ్స్ ఆ. మీతో మాట్లాడాలి. ఏంటి? ఇందిరా గాయత్రిల పెళ్లి జరగదు. జరగదా? ఎందుకు జరగదు? అది నేను క్రిస్టియనా? అయ్యో అది కాదు. ఇంద్ర ఇంకొకరిని ఇష్టపడుతున్నాడు. ఇంటికెళ్ళగానే తనను పెళ్లి చేసుకుంటానని నిన్న రాత్రే నాతో అన్నాడు. నిజమా? అవును జేమ్స్, నిజం. హాయ్. నువ్వే ఆర్డర్ చేసే బాబు. నేను ఇంకా సినిమా నుంచి తేరుకోలేదు. ఎంత బాగుంది కదా. ఏ మెసేజ్ ఇన్ ఏ బాటిల్. సో రొమాంటిక్. కెవిన్ కాస్ట్నర్ భలే హ్యాండ్సమ్ గా ఉన్నాడు. సముద్రంలో పారేయటం. సినిమా చూసినంత సేపు ఏడ్చావు, ఇక చాలు, మళ్ళీ మొదలు పెట్టుకో. స్రవంతి కూడా వచ్చి ఇలాగే రియాక్ట్ అవుతుంది. అన్నావు, ఇంకా అనలేదేంటా అనుకున్నాను. ఇప్పుడు ఈయన ఏడుస్తూ కూర్చుంటాడు. స్రవంతి ఎవరు? నా ఊపిరి. చూసింది ఇంగ్లీష్ సినిమా కదా, మరి అలా తెలుగు సినిమా డైలాగ్ కొట్టవేంట్రా? చూడు, నీ డైలాగ్స్ దాటికి గాయత్రి ఎలా షాక్ అయిందో. నేను ఇప్పుడే వస్తాను. ఏంటి గాయత్రి అలా ఉన్నావు? ఏం లేదు, వస్తాను. అరే ఏంట్రా ఇది? అరే ఏంట్రా ఇది? తగ్గేదలే. ఏమైందిరా? ఏమో మావయ్య, సడన్ గా ఒంట్లో బాగోలేదని చెప్పింది. డిన్నర్ కూడా చేయకుండా వచ్చేసాం. తను అలా అవ్వకముందు ఎగ్జాక్ట్లీ ఏం మాట్లాడుకున్నారో చెప్తారా? ఆ పిక్చర్ చాలా బాగుంది అనింది మావయ్య. ప్రేమని ఎంత సున్నితంగా చూపించారని ఎమోషనల్ అయింది. అప్పుడు నేను ఏడిపించాను. సినిమా చూసినంత సేపు ఏడ్చావు, మళ్ళీ మమ్మల్ని ఏడిపించుకో అన్నాను. అప్పుడు ఇంద్ర, స్రవంతి కూడా అచ్చం ఇలాగే ఏడుస్తుందా అన్నాడు. మామూలుగా చెప్పలేదు అంకుల్. నా ప్రాణం, నా ఊపిరి అని తెలుగు సినిమా డైలాగ్ చెప్పాడు. తర్వాత నీకెవరిని ఇష్టం అని అడిగాడు. ఆ తర్వాత బయటకు వెళ్ళిపోయింది అంతే. అందుకని ఏం మాట్లాడలేదు. నువ్వు స్రవంతి, నేను లోపలికి రావచ్చా అంటే? తగ్గేదలే. 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 ఇంద్ర నా గురించి ఏమైనా చెప్పాడా? లేదు. నేను ఇంద్రతో మాట్లాడాలంటే తను లేడు, నీకు తెలీదా? నాకు లోపల పనుంది. నేను ఇంద్రని ఇష్టపడుతున్నాను. ఐ లవ్ హిమ్. తను కూడా నన్ను ఇష్టపడుతున్నాడు. కానీ నా పెళ్లి ఇంకొకరితో జరగబోతుంది. దాన్ని ఆపాలి. అందుకే అర్జెంట్ గా ఇంద్రని కాంటాక్ట్ చేయాలి. నీ పెళ్లి ఆపాలంటే మీ అమ్మానంతో మాట్లాడాలి, ఇంద్రతో కాదు. పోనీ నన్ను మీ ఇంట్లో ఉండనిస్తారా అంటే? ఇంత లేకుండా నేను బ్రతకలేను. ఇంకొకరిని పెళ్లి చేసుకోలేను. నాకు సహాయం చేయండి అంతే. సిగ్గులేదా నీకు? మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఇంకా పద. స్రవంతి ఎలా ఉంటుంది? అంటే చూడటానికి ఎలా ఉంటుంది? బాగుంటుంది. అబ్బా బాగుంటుంది సరే. సన్నగా ఉంటుందా, లావుగా ఉంటుందా, తెల్లగా ఉంటుందా, నల్లగా ఉంటుందా? కళ్ళు, ముక్కు ఎలా ఉంటాయి? పెద్ద పెద్ద కళ్ళు. తను మాట్లాడకపోయినా ఆ కళ్ళు మాట్లాడేస్తూ ఉంటాయి. చూపే బంగారం ఆయనే, శ్రీవల్లి మాటే మాణిక్యమాయనే. చూపే బంగారం ఆయనే, శ్రీవల్లి. ఇంటి నుంచి. హలో ఇంద్రా, నువ్వు జయ నిర్దోషులని కమిషనర్ ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది. చూపే బంగారం ఆయనే,
కమిషనర్ ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చిందట. ఆ ఎస్ఎస్ స్వామి కన్ఫెస్ చేశారట. ఇంక మన మీద ఏ కేసు లేదు జయ. ఉంటా అన్నయ్య. విన్నాం, ఇప్పుడే అన్నయ్య ఫోన్ చేసి చెప్పారు. చాలా సంతోషంగా ఉంది. ట్రూత్ ఆల్వేస్ ట్రైమ్స్. ఏనాటికైనా నిజం బయటపడక తప్పదు. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ మావయ్య. ఎప్పటికీ తన గుప్పెట విప్పదు, ఎవ్వరికీ తన గుట్టును చెప్పదు, ఎందుకిలా ఎదురైనది పొడుపు కథ. కళ్యాణం వైభోగం ఆనందరాగాల శుభయోగం. రఘువంశ రామయ్య సుగుణాల సీతమ్మ వరమాల కైవేచు సమయాన శివధనువు విరిచాకె వధువు మది గెలిచాకె మోగింది కళ్యాణ శుభవీణ. అరే ఏంట్రీది, అరే ఏంట్రీది, అరే ఏంట్రీది. ఈ వార్త పేపర్లో చూసిన తర్వాత నాకు మనశ్శాంతిగా ఉందండి. అది సరిపోదు మమ్మీ. మేము నిర్దోషులమని చెప్తే సరిపోదు. ఆ దోషులు కర్కటాల వెనక్కి వెళ్ళాలి. అప్పుడే నాకు మనశ్శాంతి. శోభనానికి ఈ రోజు ముహూర్తం బ్రహ్మాండంగా ఉందట. ఈ రోజు పెట్టేసుకోమంటున్నాడు బ్రాహ్మడు. ఏమంటావు? స్వామి స్వామి అంటంటే నా పెనిమిటి లెక్క సక్కంగుందిర సామి నా సామి. నువ్వు మాట్లాడక్కర్లేదు. నువ్వేం చెప్పబోతున్నావో నాకు తెలుసు. నీకు ఈ పెళ్లి ఇష్టం లేదు. నీ మనసులో ఓ అనుమానం. ఇప్పుడు నీతో నేను ఎలా ఉంటానోనని ఓ భయం. అంతే కదా శ్రవంతి? చాలా ఆలోచించాక నేను ఒక నిర్ణయానికి వచ్చాను శ్రవంతి. నీకు విడాకులు ఇచ్చేస్తాను. నువ్వు వెళ్ళిపోవచ్చు శ్రవంతి. నేను ఆపను. నాదో చిన్న రిక్వెస్ట్. ఏంటి బావా? మనం వెంటనే విడిపోవద్దు శ్రవంతి. కొంతకాలం కలిసి ఉందామా? కలిసిందావా అంటే నిజంగా భార్యాభర్తలా ఉందామని కాదు. ఒక చోట ఉంటూ అలా నటిద్దాం. ఎందుకు బావా? మనం ఎలాగో విడిపోతున్నాం, అది అందరికీ తెలుస్తుంది. మళ్ళీ ఇదంతా ఎందుకు? నువ్వే ఆలోచించు. నిన్నే మన పెళ్ళైంది. మీ వాళ్ళు మా వాళ్ళు అంతా ఎంతో సంతోషంగా ఉన్నారు. ఈ నిమిషం మనం బయటికి వెళ్ళి మేము విడాకులు తీసుకుంటున్నాము అంటే వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు ఏమైపోతారు? కాబట్టి కొంతకాలం మనం నటిద్దాం. మన వాళ్ళంతా సంతోషిస్తారు. వాళ్ళ పరువు మన పరువు భద్రంగా ఉంటాయి. ఈలోగా మనం విడిపోవడానికి ఓ బలమైన కారణం సృష్టిద్దాం. అయితే నువ్వు ఒప్పుకున్నట్లేగా? థ్యాంక్ యూ శ్రవంతి. థ్యాంక్ యూ. అయితే ఈ రోజు నుంచి మన ఇద్దరం భార్యాభర్తలం అయి ఉండి కాక అయినట్లు నటించబోతున్నాం. అంతేగా? ఇటు ఇప్పుడు వెళ్ళి చలిగాలికి చదరని బంధం నీ నవ్వుతో పెంచమని నీ కోసం ఒక మధుమాసం అందించిన ఈ జన్మ నీదేనే చెలిగొమ్మ.
కొమ్మ. బాబాయ్ బాబాయ్ ఏం రామచంద్ర ఏమైంది? వాళ్ళంతా అదే ఆ జయ కళ్యాణ్ వాళ్ళంతా రమేష్ దగ్గరికి వెళ్ళారని తెలిసింది. వాళ్ళకి ఏం చెప్పాడో కనుక్కుందామని కొంచెం బెదిరించాను. వాడు చచ్చిపోయాడు బాబాయ్. ఎలక్షన్లు వస్తున్నాయి, జాగ్రత్తగా ఉండమని ఎన్నిసార్లు చెప్పాను? నువ్వు వెంటనే సూట్ కేసు సర్దుకో. ఏం చేస్తావు బాబాయ్? నువ్వు అదేం ఆలోచించొద్దు. బాంబే వెళ్ళిపోయి అటు నుంచి అట్టే అమెరికా వెళ్ళిపో. ఇక్కడంతా నేను చూసుకుంటాను. నేను చెప్పిన తర్వాత తిరగొద్దు కానీ. బాధపడదు, జరిగిందేదో జరిగిపోయింది. ఇక ముందైనా కాస్త జాగ్రత్తగా ఉండు. ఇంద్రా 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 రామచంద్ర రెడ్డి, సరిగ్గా చెప్పరా. రామచంద్ర రెడ్డి అమెరికా వెళ్ళాడు. జోకులు, నేను జోకులు విని మూడ్లో లేను. జోకులు కాదు ఇంద్రా, రామచంద్ర నిజంగానే అమెరికా వెళ్ళాడు. ఇంద్రా తెలియక వదులుతా అనుకున్నారా? చెప్పు. వాడు ప్రపంచంలో ఏమో కాకుండా నేను వెతికి పెట్టి ఉంటాను. చెప్పు. ఇదిగో స్రవంతి, నువ్వు ఇక్కడికి ఫోన్ చేయటం కానీ ఇంద్రని కాంటాక్ట్ చేయటం కానీ మాకు అసలు ఇష్టం లేదు. సార్, నేను బేగంపేట పోలీస్ స్టేషన్ నుంచి ఇన్స్పెక్టర్ మహాదేవ్ గణేష్ మాట్లాడుతున్నాను. రఘువర్మ గారు ఉన్నారా? సారీ ఇన్స్పెక్టర్, నేనే రఘువర్మనే మాట్లాడుతున్నాను. చెప్పండి. మీ అబ్బాయి ఇంద్రనీల్ వర్మ మా లాకప్ లో ఉన్నాడు. లాకప్ లోనా? ఎందుకు? ఎక్స్ హోమ్ మినిస్టర్ గంగాధర మీద హత్యా ప్రయత్నం చేశాడు. స్రవంతి, స్రవంతికి ఎన్నిసార్లు ఫోన్ చేస్తావు? అది ఇంద్ర గురించి ఏమీ తెలియట్లేదు బావా. తెలుస్తుంది. ఏమైనా ఉంటే వాళ్లే చెప్తారు కదా. నువ్వు ఇట్లా హైరాణ పడితే ఎలా? ఆరోగ్యం చెడిపోదు. రా పడుకో. ఏమయ్యా పెద్ద మనిషి, హైదరాబాద్ వెళితే అంతేనా? మమ్మల్ని అందరినీ మర్చిపోతావా? ఒక కాల్ లేదు, మెయిల్ లేదు. సరదా కన్నానులే, అంత బరువుగా సారీ చెప్పక్కర్లేదు. శ్రవంతిని కలిసావా? నన్ను మోసం చేసింది అత్తయ్య. ఇవన్న పెళ్లి చేసుకుంది. అతనికి నా గురించి అంతా చెప్పిందట. అన్నీ తెలిసి అతని పెళ్లి చేసుకున్నాడట. చాలా మంచోడట. అదెలా ఇంద్రా? శ్రవంతి నిన్నెంతో ప్రేమిస్తుందన్నావు కదా? లేదత్తయ్య, అది ప్రేమ కాదు, ఆకర్షణట. నేను ప్రేమించాను, నిజంగానే ప్రేమించాను. ఐ లవ్డ్ హర్, ఐ స్టిల్ లవ్డ్ హర్. భరించలేకపోతున్నాను అత్తయ్య. సారీ ఇంద్రా. చూడు, అనవసరంగా వాదించటం, ప్రసంగాలు పెంచటం నాకిష్టం ఉండదు. నాకంత టైం కూడా లేదు. ఇక్కడి నుంచి మీ వాడిని పంపించేస్తానని మాటివ్వు, రిలీజ్ చేయిస్తాను. లేదంటే అలా బయటికి వెళ్ళి నా గురించి అడుగు. స్టాటిస్టిక్స్ నమ్మాలి కదా. మీరు చెప్పినట్టే చేస్తాను. వాటిని విడిపించండి సార్. సరే.
హౌ ఇస్ షీ డాక్టర్? షీ ఈజ్ అవుట్ ఆఫ్ డేంజర్. ఇంకో 2 రోజులు ఐసీయూలో ఉంచి అబ్జర్వ్ చేయాలి. ఓకే డాక్టర్. నేను వెళ్ళి కలవచ్చా? స్పృహలో లేదు, కావాలంటే వెళ్ళి చూసి రావచ్చు. నానా ఇంద్ర, డోంట్ వరీ అంకుల్, యూ విల్ బి ఓకే. జయ, కళ్యాణ్, మీరిద్దరూ నాకు సహాయం చేయాలి. చెప్పండి అంకుల్. ఇంద్రని ఇక్కడి నుంచి పంపించేయాలి. పంపించాలా అంటే? అంటే హైదరాబాద్ నుంచి దూరంగా ఈ ఊబి నుంచి మీరే వాడిని తప్పించాలి. నువ్వే ఆ పని చేయగలవు. ప్లీజ్ వాడితో మాట్లాడు, కన్విన్స్ చేయి, వాడిని ఇక్కడి నుంచి పంపించేయి. ప్రయత్నిస్తాను అంకుల్. ప్రయత్నిస్తాను కాదు, ఇంద్ర ఇక్కడి నుంచి వెళ్ళాలి. అదేం మోయ్య, ఇంటికి తీసుకెళ్లకుండా హాస్పిటల్ తీసుకొచ్చారేంటి? ఇంద్ర, లోపలికి పద చెప్తా. అత్తయ్య, గాయత్రికి ఏమైనా అయిందా? హార్ట్ ట్రబుల్, అవుట్ ఆఫ్ డేంజర్ అన్నా. ఇంకా స్పృహ రాలేదు. గాయత్రికి హార్ట్ అటాకా? నమ్మలేకుండా ఉన్నాను. ఇప్పుడు ఎంత చలాకీగా సంతోషంగా ఉంటుంది. ఇదెలా? నేను తను చూడొచ్చా అత్తయ్య? చాలా గొప్ప వ్యక్తిత్వం గాయత్రిది. తన నుండి ఎంతో నేర్చుకోవాలి. అమ్మాయికి స్పృహ వచ్చింది. కాస్త నవ్వండి. హాయ్. కాఫీ తీసుకోండి. ఏమా, సాయంత్రం మన ఇంట్లో చిన్న పార్టీ ఇద్దాం, డిన్నర్ లాగా. అలాగే. అకేషన్ ఏంటి? విల్సన్ వాళ్ళ అబ్బాయితో నేనే యుఎస్ నుంచి తిరిగి వచ్చాడు. రాజేష్ కూడా వచ్చాడా? చాలా కాలం అయిపోయింది వాడిని చూసి. ఎలా ఉన్నాడు? ఈజ్ ఫైన్. న్యూయార్క్ లో కదా ఉన్నాడు? అవును. ఇక్కడున్నప్పుడే చెవిలో రింగు, స్పైటెడ్ హెయిర్, లెదర్ జాకెట్ తో పిచ్చల్లా ఉండేవాడు. ఇప్పుడెలా తయారయ్యాడో. అసలే న్యూయార్క్. ఒళ్ళంతా పచ్చబొట్లు కొట్టించేసుకుని ఉంటాడు. ఎంతమందిని ఇన్వైట్ చేస్తున్నారు? విల్సన్, రాజేష్ వస్తున్నారు, ఇంకెవరు లేరు. ఓకే. ఇంకో విషయం, రాజేష్ కి టోటల్లీ ఆంధ్ర ఫుడ్ కావాలంట. ముఖ్యంగా నువ్వు చేసే మామిడికాయ పప్పు అంటే వాడికి చాలా ఇష్టం అంట. అది మాత్రం కంపల్సరీగా కావాలంట. ఓకే, బాయ్, వస్తాను. చక్కగా ఉన్నావు. ఇందుకే ఎవరు వస్తున్నారు? ఇప్పటికి ఈ ప్రశ్న 10 సార్లు అడిగావు. నువ్వెన్నిసార్లు అడిగినా నా జవాబు ఒకటే, నేను చెప్పను. ఇది నీకు సర్ప్రైజ్ అంతే. విల్సన్ అంకుల్ నాకు సర్ప్రైజా? టూ మచ్ మమ్మీ. ఈయన కోసం ఇంత బిల్డప్, రియలీ టూ మచ్. అలా రూడ్ గా మాట్లాడుకో, వెళ్ళి పలకరించు. హాయ్ గాయత్రి. వాట్ ఏ సర్ప్రైజ్. ఏమిటి మరి అంత డల్ గా అంటున్నావు? అదేం లేదు, ప్లీజ్ కమ్ ఇన్. బాగున్నావు? బాగున్నానన్నయ్య. ఇంద్రాజయ, ఈయన విల్సన్ అని నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్. అన్నయ్య, ఇంద్ర మా పెద్దన్నయ్య కొడుకు. జయ, ఇంద్ర ఫ్రెండ్. హలో అండి. కూర్చోండి అన్నయ్య. కూర్చో. కూర్చోండి. గాయత్రి మిమ్మల్ని మాఫియా మావయ్య అని ఎందుకంటుంది?
మా విల్సన్ ఓ పెద్ద అండర్ వరల్డ్ డాన్లే, అందుకే తను అలా అంటుంది. అందరూ జాన్ నిజంగా అంటున్నారా? ఊరికే వాళ్ళు ఏడిపిస్తుంటారు. అదేం కాదు బావా, అంకుల్ నిజంగానే ఓ పెద్ద దాహూద్ ఇబ్రహీం తెలుసా? హాయ్ గాయత్రి. రాజేష్, యా, యూ మంకీ, నువ్వు వచ్చావు. నిన్న వీళ్ళిద్దరు మొదలు పెట్టేశారు. చిన్నప్పుడు ఇద్దరు తెగ పొట్లాడుకునేవారింద్రా. మళ్ళీ ఒకరినేమన్నంటే ఇంకోరు ఊరుకోరు, యుద్ధానికి దిగుతారు. నా ఫేవరెట్ పర్ఫ్యూమ్ నీకు ఇంకా గుర్తుందా? ఎలా మర్చిపోతానంటే. థ్యాంక్ యూ సో మచ్. అయినా ఈ గిఫ్ట్స్ అన్ని ఎందుకు రాజేష్? ఇవ్వని అమ్మా, అంకుల్ కి ఆంటీకి కాకపోతే ఇంకెవరికి ఇస్తాడు? ఫ్రెండ్స్, ఐఎమ్ సారీ, మీరు ఇక్కడ ఉన్నారని నాకు తెలియదు. కమాన్ యార్, ఇట్స్ ఆల్ రైట్. నాకు ఏంటి? నాకిస్తేది సారీ, నీకోసం ఏమీ తేలేదు. డ్రామాలు చాలు కానీ గిఫ్ట్ ది. ఇదిగో నీ గిఫ్ట్. అలాగా దారికి. థ్యాంక్ యూ సో మచ్. యు ఆర్ వెల్కమ్. థ్యాంక్ యూ. బాబా, జయ, మీరు వెళ్ళండి, మీ అంకుల్ వెళ్తే మాట్లాడుకుంటాం. ఓకే. సరే. గంగాధర్ ఎవడి? గంగాధర్ ఎక్స్ హోమ్ మినిస్టర్, మళ్ళీ కాంటెస్ట్ చేస్తున్నాడు. అయితే వాడిని దెబ్బతీయడానికి ఇదే కరెక్ట్ టైం. వాడికి చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉంది అంకుల్. మమ్మల్ని దొంగ ఎన్కౌంటర్ లో ఇరికించాడు, సాక్షులంతా మాయం చేశాడు. వాడు సామాన్యుడు కాదు అంకుల్. ఇంకా వాళ్ళు ఫ్రీగా తిరుగుతున్నారంటే అదే భరించలేకపోతున్నాను అంకుల్. రక్తం ఉడికిపోతుంది. పిచ్చి. పిచ్చా? అవును శ్రవంతి, భార్యాభర్తలో ఏ ఒక్కరికైనా మధ్యస్థిమితం లేకపోతే చాలా తేలిగ్గా డైవోర్స్ దొరుకుతుందట. నువ్వు వర్రీ అవ్వకు, ఏదో ఒక మార్గం తప్పకుండా దొరుకుతుంది. నేను వేరే లాయర్తో మాట్లాడతాను. ఉన్నట్టు నటిస్తే? నటించటమా? అవును బావా, నిజంగా పిచ్చి లేకపోతే ఉన్నట్టు నటించొచ్చు కదా. నేను నటిస్తాను. నువ్వే ఆలోచించు. నాకు మతి చెలించిందంటేనే అమ్మా నాన్న నమ్మే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే నేను ఈ పెళ్లి వల్ల చాలా అప్సెట్ అయ్యానని వాళ్ళకి బాగా తెలుసు. అందుకే ఎమోషనల్ గా డిస్టర్బ్ అయ్యానని వాళ్ళు అనుకుంటారు. అంతా చాలా సహజంగా ఉంటుంది, అవునా కదా? అంతే. నేను వెంటనే నా నటన మొదలు పెడతాను. శ్రవంతి, శ్రవంతి, ఏ ముసల్దానా, పిలిచావా? ఏమన్నా? ఓ, ఓల్డ్ ఏజ్ కదా, చెవులు వినపడం అనుకుంటాను. ఏ ముసల్దానా, పిలిచావా? ఏం కావాలి? ముసల్దానా అంటావా? ముసల్దాన్ని ముసల్దానా అనక ఏమనాలి? కన్యాకుమారి అనాలా? కన్యాకుమారి భలే ఉందే పేరు. ఈ రోజు నుంచి నేను నిన్ను కన్యాకుమారి అని పిలుస్తాను. ఏంటి అత్తనే గౌరవం లేకుండా నోటుకు చుట్టల్లా వాగుతున్నావు? వాడి ముందు నంగనాచిలాగా నోట్లో వేలు పెడితే కొరకలేని దానిలాగా ఉంటావు. ఇదా నీ అసలు రంగు? వాడటి పోగానే బయటపడతావా? మీరు నుంచి నువ్వుకు దిగి నోటుకు చుట్టల్లా వాగుతావా? నా నోట్లో వేలు పెడతావా? పెట్టు పెట్టు పెట్టు. కొరుక్కుంటా ఉంటానేమో చూడు. రాని భార్గవ రాని చెప్తాను. చెప్పుకో చెప్పుకో, చెప్పు తీసి కొట్టుకో, లంబాడి దయ్యం నాకేమి భయం. చెప్పుకో చెప్పుకో, చెప్పు తీసి కొట్టుకో, లంబాడి దయ్యం నాకేమి భయం. నవ్వలేక చచ్చిపోయారనుకో. అలా అంటుంటే ఆవిడ మొహం చూడాల్సింది, ఎలా మాడిపోయిందో. మాడిపోయింది కదా. ఇది ఒకసారి మొహం చూడండి. బాగుంది. నున్నగా గుండె గీయించుకుంటే ఇంకా బాగుంటుంది. ఏంటి? గుండె గీయించుకో బాగుంటుంది అన్నాను ముద్దు. అర్థం కాలా? బుర్రలో ఏముంది? బంగారన్నా? అదేంటి శ్రవంతి అలా మాట్లాడుతున్నావు? నేను గుండు గీయించుకోవడం ఏంటి? నిజమే,
నాదే మట్టి బుర్ర. ఆడపిల్లలకి నున్నటి గుండెం బాగుంటుంది. ఒక పిలకు కూడా పెట్టుకో, చక్కగా ఉంటుంది. ఏంటి పిలక? పిలక తెలీదా? తెలుసు, అంత పనుంది. జై జగన్ మాత. ఓం నమః. బాబా వచ్చేసారు. రండి స్వామి, రండి. ఉంది, ఈ ఇంట్లో ప్రేతం ఉంది. చూసావా ఎలా తెలిసిపోయిందో? ఎంత మహత్యం. అవును స్వామి, మా కోడల్ని ఓ పిశాచు పీడిస్తోంది. మీరే దాన్ని వదలగొట్టాలి. అందుకే కదా వచ్చా. ఎలాంటి మొండి దయ్యమైనా నా ముందు తలొంచి మొక్కాల్సిందే. జై జగన్మాత. నమో నమః. నేను అడిగినవన్నీ తెచ్చారా? అదిగో స్వామి, అన్నీ ఇక్కడే ఉన్నాయి. హాయ్ ఇంద్రా. ఇంద్రా, ఏం తీసుకుంటావు? ఏమొద్దు అంకల్, నన్ను రమ్మన్నారు. నీతో మాట్లాడాలి. నేను వెళ్తాను. పర్లేదు రాజేష్, ఆగు. డాడీ మాట్లాడాలి అన్నారంటే అదేది ఇంపార్టెంట్ అండ్ సీక్రెట్ విషయం అయి ఉంటుంది. నేను వెళ్తాను. బాయ్ బాయ్. నీ ఎనిమి రామచంద్ర గురించి. రామచంద్ర గురించా? వాడి గురించి మీరు కనుక్కున్నారా? ఎవ్రీథింగ్ ఐ సే. నేను అన్నది చేస్తాను, చేసేదే అంటాను. సరే, వార్త ఏమిటంటే రామచంద్ర ఇండియాకు వస్తున్నాడు. నేను హైదరాబాద్ వెళ్తాను. నువ్వా? అవును అంకుల్, ఇది నేనే హ్యాండిల్ చేస్తాను. నీ ఇష్టం. నీకేం కావాలో చెప్పు, అన్నీ నేను ప్రొవైడ్ చేస్తాను. హైదరాబాద్ లో నాకు గెస్ట్ హౌస్ ఉంది, అక్కడ ఉండు. నా మనుషులు నిన్ను కలుస్తారు, వాళ్ళ హెల్ప్ తీసుకో. థ్యాంక్ యూ అంకుల్. యు ఆర్ వెల్కమ్. జేమ్స్ నాకు చాలా మంచి స్నేహితుడు. నీకు నా నుంచి ఏ హెల్ప్ కావాలన్నా నిర్మోహమాటంగా అడిగి తీసుకో. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అంకుల్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఏమిటిందిరా? థ్యాంక్స్ అగైన్.